గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. డీనెట్ అనేటటువంటి ఒక డీప్ ఇన్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ ఏ విధంగా చేయాలి అనేసి మనం లాస్ట్ వీడియో చేశామండి. సో ఆ వీడియో చూసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ చేయాల్సినటువంటి టాస్క్లు ఏంటి ఈ ప్రాజెక్టులు అంటే ఏ విధంగా మనం స్టేజెస్ అప్గ్రేడ్ ఏ విధంగా చేసుకోవాలి, రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలి, దాంతోపాటు మనకు వచ్చేటటువంటి బోనస్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ డీనెట్ అనేటటువంటి డీప్ ఇన్ ప్రాజెక్ట్ యొక్క మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఒకవేళ మీరు ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేసుకోకుండా ఉండుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు రిఫరల్ లింకు దానికి సంబంధించినటువంటి వీడియో అనేది ఇచ్చుంటాను. సో మొదటగా మీరు ఆ వీడియో చూసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని తర్వాత ఇక్కడ నేను చూపించబోయే టాస్క్లు అయితే ఉన్నాయో అవి స్టార్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్యాటరీ అనేది కనిపిస్తుంది 6% కంప్లీట్ అయినట్టు. ఇది ఎప్పుడైతే 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఛార్జ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి మళ్ళీ ఈ బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని రీఛార్జ్ చేసుకోవాలండి 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత. దాని తర్వాత ఇక్కడ చూడండి, లాంచ్ టు ఎర్న్ 20 WN అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది హైలైట్ అయ్యి. ఈ ఆప్షన్ ఎప్పుడైతే హైలైట్ అవుతుందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద చూడండి +20 WN అని పడి వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు ఆ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడేం జరిగింది 3% ఛార్జ్ అనేసి అడుగుతుంది అనమాట. సో 3% ఛార్జ్ రిక్వైర్డ్ అనేసి అడుగుతుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి, ఇక్కడ ఛార్జ్ అనే ఎప్పుడైతే ఇక్కడ 3% ఛార్జ్ రిక్వైర్డ్ అని పడుతుందో అప్పుడు మీరు ఇక్కడ ఛార్జ్ అనే ఆప్షన్ చూడండి. ఈ ఛార్జ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రీఛార్జ్ అనేది అవుతుంది. రీఛార్జ్ అనేది అయిన తర్వాత ఇక్కడ లాంచ్ టు ఎర్న్ 400 WN అని పడింది ఇప్పుడు. సో ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ స్క్రోల్ అవుతుంది, చూద్దాం దీని తర్వాత ఈ రీఛార్జ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏమో వస్తుంది అనేది. సో ఇప్పుడు మళ్ళీ 400 WN పాయింట్స్ అయితే ఉన్నాయో అవి పడ్డాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 300% ఛార్జ్ రిక్వైర్డ్ అని మళ్ళీ అడుగుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఛార్జ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి మళ్ళీ ఈ రీఛార్జ్ అనే లాంచ్ టు ఎర్న్ 400 WN పడింది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం వస్తుంది అనేసి. సో మళ్ళీ 400 WN పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇది మనం రీఛార్జ్ చేసుకునే విధానం. దాని తర్వాత అప్గ్రేడ్ చేసుకునే విధానం చూడండి, ఇక్కడ మనకి క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేస్తే మనం ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి బోనస్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఆ బోనస్ అనేది యాడ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు టోటల్ రివార్డ్స్ ఎన్ని వచ్చినాయి అనేది చూపిస్తుంది. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది అనమాట. క్లెయిమ్ అనే ఆప్షన్ మీద హైలైట్ అయినప్పుడు మీరు అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ WN పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది పెరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్టేజ్ 3 అప్గ్రేడ్ అనేసి చూపిస్తుంది చూడండి. సో స్టేజెస్ ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. అక్కడ స్టేజ్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు నాది 3 స్టేజ్లలో 3వ స్టేజ్లో ఇప్పుడు మైనింగ్ అయితే జరుగుతుందన్నమాట. అంటే ఈ మైనింగ్ స్పీడ్ ప్రకారం నాకు ప్రతిరోజు 1.6K వస్తాయి. సో దీనికంటే ఎక్కువ మనకు రావాలి అని అంటే ఈ స్టేజ్ అనేది మైనింగ్ అనేది రీఛార్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బూస్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చెకింగ్ అనేసి మళ్ళీ పడింది చూడండి. ఈ స్టార్ట్ చెకింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లాంచ్ టు ఎర్న్ 650 అని పడింది చూడండి, అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు బూస్ట్ అనేది పెరిగితే ఇక్కడ రీఛార్జ్ కూడా పెరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ 650 WN కాయిన్స్ అని మళ్ళీ ఎక్స్ట్రాగా మనకు యాడ్ అయిపోయాయి అన్నమాట.
సో ఇంకా స్టేజ్ 4 అనే ఆప్షన్ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ స్టేజ్ 4 మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఈ 5th స్టేజ్లో మైనింగ్ చేయాలి అని అంటే ఇక్కడ బూస్ట్ 3.6K అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు నేను స్టేజ్ 6కి వచ్చాను. మళ్ళీ స్టార్ట్ చెకింగ్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మనకు మళ్ళీ కొత్త మైనింగ్ సెషన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అప్గ్రేడెడ్ స్పీడ్లో పెరుగుతాయి. దాంతోపాటు ఇక్కడ మనం చేయాల్సిన టాస్కులు చాలా ఉన్నాయండి. ఈ టాస్కులు అనేవి మనం కంప్లీట్ చేసుకుంటూ వెళితే అప్పుడు మనకేం జరుగుతుంది అని అంటే ఈ ఈ ఈ WN టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ వస్తాయి. సో అవి ఎక్కువ రావాలి అంటే ఈ కింద కొన్ని టాస్కులు ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు ఇంకోటి కూడా 37 టాస్క్స్ అని చూపిస్తుంది. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తూ వెళ్తే మీకు ఈ WN కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి అన్నమాట, పాయింట్స్. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో 37 టాస్క్లని, ఈ 37 టాస్క్ల ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు డైలీ టాస్క్లు అనేది చూపిస్తుంది. ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ క్లెయిమ్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మళ్ళీ మనకు లాంచ్ టు ఎర్న్ అని పడింది, దీని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నానండి. సో డైలీ టాస్క్ క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వచ్చేసాయన్నమాట. సో 1000 WN పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనకు తిరిగి వచ్చాయి. సో ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టాస్క్ 36 అని ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక టాస్క్ ఉంది, క్లెయిమ్ రివార్డ్ అనేసి. సో ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఇప్పుడు 2 టాస్క్లు కంప్లీట్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ చేయాలంటే ఇక్కడ టాస్క్ 35 అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అవన్నీ అయిపోయాయండి. దాని తర్వాత ఇక్కడ మనకి అదర్ టాస్క్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ సోషల్ అనేసి ఉంది లాస్ట్ది. ఈ టాస్క్ ఏదైతే ఉందో ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నానండి. చూద్దాం, ఇక్కడ జాయిన్ టెలిగ్రామ్ అనేసి ఉంది, టెలిగ్రామ్ మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ టెలిగ్రామ్ యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి కింద కనెక్ట్ టెలిగ్రామ్ బాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ యూజర్ నేమ్ కాదు, ఇక్కడ కింద గెట్ కోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసినా కానీ వర్క్ అవ్వట్లేదండి. అందుకని నేను ఏం చేశాను అంటే మన టెలిగ్రామ్ ఓపెన్ చేసా, సెర్చ్ బార్లో డీనెట్ అని టైప్ చేస్తున్నాను చూడండి. సో డీనెట్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ వాచర్ నోడ్ బాట్ డీనెట్ అనేసింది చూడండి, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కింద ఛానల్ ఉంది చూడండి, సో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ వచ్చింది, జాయిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ కొట్టేసి ఇక్కడ గెట్ కోడ్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ గెట్ కోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. సో చూడండి ఇక్కడ నాకు ఇక్కడ ఒక కోడ్ వచ్చింది. సో ఇదే కోడ్ ఏదైతే ఉందో మీకు కూడా వస్తుంది, దీన్ని మీరు కాపీ చేసి తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో దాన్ని కాపీ చేశాను కోడ్ని, తిరిగి మన డీనెట్ యాప్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ టెలిగ్రామ్ బాట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూడండి 1400 డీనెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయి. సో దాని తర్వాత టాస్క్ ఇక్కడ ఫాలో ఇన్స్టాగ్రామ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను, ఫాలోయింగ్ అని పడింది. తిరిగి అప్లికేషన్లోకి వచ్చానండి, చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో 1400 పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఎంటర్ ఈమెయిల్ అని అడుగుతుంది చూడండి, ఈమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి. సో నా మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫార్వర్డ్ గుర్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత
1400 WN టోకెన్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశాను, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేశానండి. తిరిగి ఇక్కడికి వచ్చా, చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే 1400 పాయింట్స్ వచ్చాయి. దాని తర్వాత ఫాలో ట్విట్టర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫాలో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసా, ఆల్ పోస్ట్స్ ఆన్ చేశాను. తిరిగి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి వచ్చి చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి ఇక్కడ మనకి దీని ద్వారా వచ్చే 1400 పాయింట్లు కూడా వచ్చాయి. తర్వాత ఫాలో మీడియం మీద క్లిక్ చేశాను. సో ఇది మనకు లేదండి, చూద్దాం, మీడియం క్రియేట్ చేసుకోలేదు, కానీ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, ఏమన్నా వస్తుందేమో చూద్దాం. ఓకే, వచ్చింది చూడండి. తర్వాత జాయిన్ డిస్కార్డ్ కూడా ఇంతేనండి, సేమ్ ఇలా వచ్చింది. తర్వాత జస్ట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను, నో ప్రాబ్లం, వెనక్కి వచ్చేసానండి. తర్వాత చెక్ ఇన్ కొట్టాను. డిస్కార్డ్ ద్వారా కూడా 1400 పాయింట్స్ వస్తాయి. సో చూద్దాం, ఈ 1400 పాయింట్స్ వస్తే మనం ఇంకొకసారి వెళ్ళేసి మళ్ళీ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో అన్నీ అయ్యాయి కానీ ఒక్కటి అవ్వట్లేదు, కానీ నో ప్రాబ్లం, మళ్ళీ ఇంకోసారి మనం ట్రై చేయవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేశానండి. సో బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బ్యాక్కి వెళ్తున్నా. చూడండి, ఇక్కడ నాకు పాయింట్స్ అనేవి పెరిగాయి, 1400 పాయింట్స్ అనేవి పెరిగాయి అన్నమాట. సో సోషల్ మీడియా టాస్కులు కంప్లీట్ అయ్యాయండి. మళ్ళీ టాస్కుల మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెర్న్ అండ్ ఎర్న్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, స్టడీ మెటీరియల్ అనేసి ఉంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి, చూద్దాం ఏమొస్తుంది అనేసి. జస్ట్ అలా క్లిక్ చేస్తే ఇక్కడ ఒక రీల్ వచ్చింది అనమాట. ఆ రీల్ చూడడం మనం. ఇక్కడ ఉన్నటువంటి రీల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చెక్ కంప్లీషన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ నాకు పాయింట్స్ అనేవి పెరిగాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా టాస్క్ల ఆప్షన్ మీద క్లిక్ చేసా, లెర్న్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసా. తర్వాత ఇక్కడ రివార్డ్ రిసీవ్డ్ అని పడింది. దాని తర్వాత సెకండ్ది స్టడీ మెటీరియల్, దీని మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ మళ్ళీ మనకు మీడియంలో ఇది ఓపెన్ అయిందనమాట. జస్ట్ ఈ పేజ్ ఏదైతే ఉందో అది నిదానంగా జస్ట్ అలా పైకి స్క్రోల్ చేయండి మొత్తం. సో జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి పైకి, కింద నుంచి పైకి ఇలా చూడండి. మొత్తం చూసిన తర్వాత తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ చెక్ కంప్లీషన్ క్లిక్ చేయండి. అంటే ఇక్కడ యూ హ్యావ్ నాట్ ఫుల్లీ స్టడీడ్ ది మెటీరియల్ అని వచ్చింది. అంటే మనం కొద్దిగా టైం అట్లీస్ట్ అక్కడ స్పెండ్ చేసి తిరిగి వచ్చేసి ఈ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని చూడాలన్నమాట. సో ఈ విధంగా స్టడీ మెటీరియల్స్ టాస్క్లు ఉన్నాయి చూడండి, ఈ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లిక్ చేస్తూ ఉండండి. సో క్లెయిమ్ రివార్డ్ ఆప్షన్ వచ్చింది ఇక్కడ, ఇదివరకు ఒకసారి ఓపెన్ చేసి ఉన్నాను దీన్ని. సో దాని మీద క్లిక్ చేశాను. ఈ విధంగా స్టడీ మెటీరియల్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయడం, తర్వాత తిరిగి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళడం, చూడడం, తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ కంప్లీషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో అప్పుడు మనకి ఈ విధంగా టాస్క్లు అనేవి అమౌంట్ అనేది మనకు వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ చెక్ కంప్లీషన్ అని వచ్చింది, క్లిక్ చేశాను, ఏం ఆప్షన్ వస్తుందో చూద్దాం. సో పాయింట్స్ వచ్చాయండి, జస్ట్ ఇలా వెనక్కి వచ్చేసి పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ మెయిన్ పేజ్లో ఉండేటటువంటి గ్రీన్ బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అక్కడ మనకి సమ్ పాయింట్స్ అనేవి మళ్ళీ యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా. 2000 పాయింట్స్ ఇక్కడ యాడ్ అయ్యాయి అన్నమాట. సో ఇంతేనండి ప్రాసెస్ అయితే సేమ్ ఇంతే, మైనింగ్ చేసే ప్రాసెస్. ఇప్పుడు టాస్క్లు ఏవైతే ఉన్నాయో వీటిలలో మనం సోషల్ మీడియా టాస్కులు, లెర్న్ అండ్ ఎర్న్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా కంప్లీట్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ వీడియో లెంత్ అనేది 15 నిమిషాలు అయిపోయింది దానివల్ల. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. నెక్స్ట్ టాస్క్ల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదేనండి మైనింగ్ ప్రాసెస్, తర్వాత టాస్క్లు కంప్లీట్ చేసుకునే విధానం. ఈ విధంగా మీరు మైనింగ్ అనేది చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ దీంట్లో మనం ఎర్న్ చేసినటువంటి ఈ WN టోకెన్స్ లేకపోతే కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం విత్డ్రా చేసుకోవాలి అనేసి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.